హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ ఆల్రెడీ చేసుకున్నవాడు పని చేయకపోతే రీఇన్స్టాల్ చేసుకోండి, కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే టీజీఎస్పీ టెట్ ఉంది కదా, దాంట్లో డిప్లొమా వాళ్ళకు ఆ రీవాల్యుయేషన్ వాళ్ళు యూజ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అండి, మీకు ఏ హార్డ్ కాపీ ఇవ్వరు, బీటెక్ వాళ్ళలాగా ఏం హార్డ్ కాపీలు ఇవ్వరనమాట. అయితే మీరు అంటే మీకు ఈ ఆన్సర్ స్క్రిప్ట్ కావాలనుకుంటే మాత్రం రూ. 700 కట్టాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్‌కేమో 3500. అయితే ఒకవేళ రీవాల్యుయేషన్‌లో గనక మీ రిజల్ట్ గనక చేంజ్ అయిందంటే మాత్రం మీ డబ్బులు ఏవైతే కట్టారో అయి మొత్తం రిఫండ్ చేసేస్తారు, ఆ రీవాల్యుయేషన్ కట్టింది. అయితే ఇక్కడేంటంటే బీటెక్‌దయితే 15% చేంజ్ ఉండాలి రీవాల్యుయేషన్‌కైనా, ఛాలెంజ్ వాల్యుయేషన్‌కైనా. మీకు రీవాల్యుయేషన్ మాత్రమే ఉంటది కాబట్టి, రీవాల్యుయేషన్‌లో 12% కంటే ఎక్కువ రావాలనమాట. అంటే ఫస్ట్ వాల్యుయేషన్‌కి ఫస్ట్ టైమ్ వాల్యుయేట్ చేశారు కదా ఆన్‌లైన్‌లో. సో, ఆన్‌లైన్‌లోనో, ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఎక్కువ శాతం ఆన్‌లైనే. అయితే ఆన్‌లైన్‌లో చేసిన తర్వాత ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్, 70 మార్క్స్ అనుకోండి. నాకు తెలిసి మీకు 60 మార్క్స్‌కి ఎగ్జామ్ కదా! సో, ఆ 60 మార్క్స్‌లో ఫస్ట్ టైము 20 వచ్చినియనుకోండి. ఇక రెండోసారి రివాల్యుయేషన్ పెట్టినప్పుడు 60లో 60లో 12% తీసి ఈ 20కి యాడ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాను జస్ట్. మీకు దాని ప్రకారం చూసుకోండి. ఓకేనా? సో, అలా వస్తేనే మీకు రిజల్ట్ చేంజ్ అవుతుంది. 12% కంటే ఎక్కువుంటే. లేకపోతే రిజల్ట్ చేంజ్ కాదనమాట. ఓకేనా? సో, ఇదండి ఓవరాల్‌గా ఏదైనా ఆన్‌లైన్‌లో కట్టుకోవాలి. రివాల్యుయేషన్ వల్ల ఉపయోగం ఉంటదా? ఉండదా? అంటే సో, నాకు తెలిసి మీరు పర్ఫెక్ట్‌గా రాశాను అనుకుంటే అదొకటి. ఇంకోటేంటంటే ఆహ్, ల్ నేను 12% కంటే ఎక్కువ చేంజ్ తెచ్చుకోగలను అంటే మాత్రం అయిపోతుంది. 20 పైన మీకు పాస్ మార్కులు 24 అనుకోండి, 21 అనుకోండి లేకపోతే 21 వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఈ ఫస్ట్ టైమ్ వచ్చిన దానికి 12% యాడ్ అయ్యి ప్లస్ పాస్ మార్కులు దాటాలి. అప్పుడే మీకు ఉపయోగం ఉంటుంది రీవాల్యుయేషన్ వల్ల. మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, 18 మార్క్స్ వచ్చినియి. మీకు 21 పాస్ మార్కులనుకోండి. రీవాల్యుయేషన్ పెడితే 3 మార్కులు వచ్చినా అది 12% కాలేదనుకోండి, దాటలేదనుకోండి ఉపయోగం ఉండదు. అంటే ఇప్పుడు 60లో 12% అంటే ఎంత? 12/100 ఇంటూ 60. సో, తీసేస్తే 6, 72, 7.2 మార్క్స్ రావాలనమాట. సో, ఆ 18కి 7.2 అంటే 25 26 రావాల్సుంటుంది. ఇలా ఉంటే మాత్రం రివాల్యుయేషన్ చేంజ్ అవుతుంది. ఉపయోగం ఉంటదా? ఉండదా? అంటే ఇదనమాట. ఇదొక్కటే ప్రాబ్లమ్. ఓకేనా? థాంక్ యూ సో మచ్.